హాయ్ అండి. అమ్మాయిలు చూసారు కదా ఈరోజు మార్కెట్ టైం కన్నా ముందే మార్కెట్ ఫాస్ట్ ఓపెనింగ్ అవుతుందా నెగిటివ్ ఓపెనింగ్ అవుతుందా అని ప్రిడిక్ట్ చేయడం ఎలా అనేది. దీనికోసం పెద్దగా కష్టపడాల్సిన పని అయితే లేదండి. పెద్ద క్వాలిఫికేషన్స్ అయితే చేయాల్సిన పని అయితే లేదు. జనరల్గా మన మార్కెట్లో ఎక్కువ వరకు చూసుకోవాల్సింది న్యూసేనండి. సో న్యూస్ అయి చూసుకుంటాం కాబట్టి ఈరోజు మార్కెట్ ఫాస్ట్ ఓపెనింగ్ అవుతుందా నెగిటివ్ ఓపెనింగ్ అనేది ప్రిడిక్ట్ చేయగలము. సో ఈ విధంగా నార్మల్ న్యూస్లో అయితే తెలియదండి. ఇది మన ఇండియన్ మార్కెట్ ఏ మార్కెట్స్పై డిపెండ్ అయి ఉంటుందో ఆ మార్కెట్లో న్యూస్ ఏంటి అనేది మాత్రం చూసుకుంటే ఈరోజు మార్కెట్ ఫాస్ట్ ఓపెనింగ్ అవుతుందా నెగిటివ్ ఓపెనింగ్ అవుతుందా అనేది మనం కొంచెం వరకు అయితే ప్రిడిక్ట్ చేయగలమండి. ఈ వీడియో అంటే ఓన్లీ ఇన్ని రోజుల బట్టి నేను చేసిన ట్రేడింగ్ ఎక్స్పీరియన్స్తో చేసిన వీడియో మాత్రమేనండి. ఎందుకన్నా పెద్ద ట్రేడర్స్ చాలామంది ఉంటారు, ఎందుకన్నా పెద్ద ఛానల్స్ వాళ్ళు చాలామంది ఉంటారు. వాళ్ళందరూ వాళ్ళ విధంగా ఫాలో అవుతారు. ఇది నా వరకు అంతే. నేను మార్కెట్ ఫాస్ట్ ఓపెనింగ్ అవుతుందా నెగిటివ్ ఓపెనింగ్ అవుతుందని మాత్రం ప్రిడిక్ట్ చేయడానికి మాత్రం ఈ చిన్న వీడియో అండి. జనరల్గా వచ్చి చెక్ చేసుకునేది ఏంటంటే మనం మెయిన్గా వచ్చి యూఎస్ స్టాక్ మార్కెట్ అండి. యూఎస్ స్టాక్ మార్కెట్ నేను ఎలా క్లోజ్ అయ్యింది ఏందనేది చూసుకుంటారు. సో యూఎస్ స్టాక్ మార్కెట్ ఓపెన్ చేసి చూస్తే ఈ స్టాక్ మార్కెట్లో వచ్చి ఇండెక్స్ కానివ్వండి, కమ్యూనిటీస్ కానివ్వండి, కరెన్సీ కానివ్వండి, ఏదైనా సరే మ్యాక్సిమం ఎక్కువ వరకు అన్నీ నెగిటివ్లోనే క్లోజ్ అయ్యాయండి. సో అన్నీ నెగిటివ్లోనే క్లోజ్ అయ్యాయి ఎక్కువ వరకు. ఒక ట్రాన్ ఒకటి ఫాస్ట్లో క్లోజ్ అయ్యింది. సో ఈ విధంగా మ్యాక్సిమం ఓవరాల్గా చూసుకుంటే యూఎస్ స్టాక్ మార్కెట్ వచ్చి నెగిటివ్లో క్లోజ్ అయ్యిందండి. తర్వాత యూఎస్ స్టాక్ మార్కెట్ తర్వాత ఇంకో మార్కెట్ కూడా చూసుకుంటామండి, ఏషియన్ స్టాక్ మార్కెట్. ఏషియన్ స్టాక్ మార్కెట్ చూసుకున్నా కదా, ఇక్కడ ఏషియన్ స్టాక్ మార్కెట్లో మీ అందరికీ తెలిసిందే కదా, సింగపూర్ ఉంటుంది, ఇండియా ఉంటుంది, మలేషియా ఉంటుంది, తైవాన్ ఉంటుంది. ఇలా చాలా దేశాలే కలిపి చైనాది ఉంటుంది. ఇలా చాలా దేశాలు కలిపి ఒక ఏషియన్ స్టాక్ మార్కెట్ ఓవరాల్ న్యూస్ అయితే చూపిస్తుందండి. తైవాన్ కానివ్వండి, మలేషియా కానివ్వండి, చైనా కానివ్వండి, తర్వాత మన ఇండియా నిఫ్టీ 50 కానివ్వండి, సింగపూర్ది కానివ్వండి, ఈ విధంగా ఓవరాల్గా చూసుకున్నా సరే మార్కెట్ మొత్తం ఇవి కూడా అన్నీ నెగిటివ్లోనే క్లోజ్ అయ్యాయండి. సో ఇవి అన్నీ నెగిటివ్లో క్లోజ్ అయ్యాయి కాబట్టి ఈరోజు మనం అయితే ప్రిడిక్ట్ చేయగలం. ఈరోజు మార్కెట్ వచ్చి నెగిటివ్ ఓపెనింగ్ అయితే అవుతుందండి. మన ఇండియన్ మార్కెట్ 9 o'clock చెక్ చేయండి, నెగిటివ్ ఓపెనింగ్ అయితే అవుతుందండి. ఈ విధంగా మార్కెట్ నెగిటివ్ ఓపెనింగ్ అవుతుందా ఫాస్ట్ ఓపెనింగ్ అవుతుందా అనేది మాత్రం ప్రిడిక్ట్ అయితే చేయగలమండి. ఇది ఓన్లీ ఫర్ నా ఇన్ని రోజులు చేసిన నా ఎక్స్పీరియన్స్లో మాత్రమే చెప్పడం అయితే జరిగిందండి. ఇంకా మరిన్ని వీడియోస్ వద్దామండి. అది ఎలా అంటే ఈరోజు మార్కెట్ ఎన్ని పాయింట్స్ పాజిటివ్లో ఓపెన్ అవుతుంది, ఎన్ని పాయింట్స్ నెగిటివ్లో ఓపెన్ అవుతుంది అనేది ముందుకి మరికొన్ని వీడియోస్ మన ఛానల్లో తీసుకొద్దామండి. ఈ విధంగా మన ఛానల్లో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలాగే మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ కొత్తగా ఎవరైనా ట్రేడింగ్ గురించి నేర్చుకోవాలనుకున్నా వాళ్ళు ఎవరైనా ఇలా ఉంటే డైరెక్ట్గా నన్ను కాంటాక్ట్ అయితే అవ్వమనండి. మన దగ్గర ట్రైనింగ్ ఇచ్చే ఆప్షన్ కూడా ఉంది. ట్రైనింగ్ కూడా ఇస్తున్నాం, పర్సనల్గా ట్రైన్ చేస్తున్నాం చాలామందిని. సో ఈ విధంగా ఆప్షన్ అయితే ఉంది. ఈ విధంగా చెక్ చేసుకుంటారండి మార్కెట్ ఫాస్ట్ ఓపెనింగ్ అవుతుందా నెగిటివ్ ఓపెనింగ్ అవుతుందా అనేది. తర్వాత ఎవరైనా డీమార్ట్ అకౌంట్ ఓపెన్ చేసుకోవాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో మన ఏంజల్ వన్ రిఫరల్ లింక్ అయితే ఉందండి. సో అది క్లిక్ చేసి మీ ఆధార్ కార్డు, పాన్ కార్డు, ఇవి డీటెయిల్స్ అన్నీ అడుగుతుంది. డీటెయిల్స్ అన్నీ ఇచ్చేసేయండి. ఇచ్చేసిన తర్వాత మీకు ఒక 24 hours మీకు డీమార్ట్ అకౌంట్ అనేది క్రియేట్ అవుతుంది. ఆ తర్వాత ట్రేడింగ్ అనేది స్టార్ట్ చేయొచ్చండి. ఓకే అండి, బాయ్, టేక్ కేర్.